ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది లివర్ జబ్బుల బారిన పడుతున్నారు. ఎంతోమంది నా దగ్గరికి లివర్ సమస్యలతో వచ్చేవాళ్ళు ఉన్నారు. అయితే దీనికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆల్కహాల్. ఎంత చెప్పినా చాలామంది ఆల్కహాల్ మానేయకుండా ఉంటున్నారు, పెడచెవిన పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కనీసం లివర్ని రక్షించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఇదే. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ప్రతివాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మెయిన్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కాలేయాన్ని రక్షించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ మాటకు వస్తే ఆల్కహాల్ తీసుకోకపోయినా కానీ ఈ టిప్స్ మీకు ఉపయోగపడతాయి కాలేయాన్ని రక్షించుకోవటం కోసం. మద్యం ఎంత తాగినా కానీ తిరకాలంలో ప్రమాదమే. కొంతమంది ఏదో ఆత్మహత్యం చేసుకుంటూ ఉంటారు. కొద్దిగా తాగాను డాక్టర్ గారు, రోజుకి ఒక డ్రింకే తాగుతారని. ఒక డ్రింకు 2 డ్రింకులు అని కాదు. కొంతమందికి సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది. ఇలాంటప్పుడు ఎట్లా అయితే చిన్న ఉప్పు మొత్తం పాలను నాశనం చేస్తుందో అలాగ కొద్దిగా తీసుకున్నా కానీ కొంతమందికి లివర్ డ్యామేజ్ అయి తీరుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఏదో ఉపవాసాలు ఉంటున్నట్టుగా మిగతా రోజులలో మానేసేసి వీకెండ్స్లో తాగుతూ ఉంటారు. కొంతమంది ఫ్రెండ్స్ కలిసినప్పుడు తాగుతూ ఉంటారు. మరి కొంతమంది అకేషన్స్లో తాగుతూ ఉంటారు. కొంతమంది ఏమో 7 రోజులు తాగుతూ ఉంటారు. అయితే గమనించిన విషయం ఏంటంటే అందరూ లివర్ జబ్బుల బారిన పడుతున్నారు. అంటే అనేక ఆరోగ్య సమస్యలని కొని తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆల్కహాల్ తీసుకోవటం తప్పదన్నప్పుడు కనీసం లివర్ని రక్షించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. వీటిని వరుసగా తీసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఉప్పునండి. ఉప్పు చాలా ముప్పు చేస్తుంది. ఉప్పుని తగ్గించండి. మామూలుగా ఈ అధిక ఉప్పు అనేది ఆరోగ్యరీత్యా మంచిది కాదు. ఇది అందరికీ తెలిసిందే. ఎందుకంటే జనాభాలో 30% సాల్ట్ సెన్సిటివ్ ఉంటారు. వీళ్ళకి బీపీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా. అయితే మద్యం కూడా తాగుతున్నారు అనుకోండి, ఉప్పు ఎక్కువ వాడుతున్నారు అనుకోండి, మరింత ముప్పు చేస్తుంది ఉప్పు అనేది. లేటెస్ట్ అధ్యయనం ప్రకారంగా అధిక ఉప్పు కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. మామూలుగా మద్యం చేసే పని కూడా కాలేయాన్ని దెబ్బతీయటమే కదా. కాబట్టి ఈ లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉప్పు వాడే వాళ్ళలో 2 ఎక్కువ ఉంటుంది. అందుకే ఉప్పుని ఖచ్చితంగా తగ్గించేయండి. ఎంత స్పష్టంగా చెప్పాలంటే రోజుకి 2300 మిల్లీగ్రాములు, అంటే 2 గ్రాముల కంటే తక్కువ ఉప్పుని మీరు తినాలి. కానీ మెజారిటీ వాళ్ళలో మనం గమనిస్తుంది ఏంటంటే రోజుకి 12 గ్రాముల ఉప్పు వాడుతున్నారు. ఇది చాలా డేంజర్. మద్యం తాగేవాళ్ళు తప్పకుండా ఉప్పు తగ్గించాలి. రెండోది అతి ముఖ్యమైన సూచన ఏమిటంటే హైడ్రేటెడ్గా ఉండాలి. అంటే బాగా నీళ్లు తాగాలి. చాలామంది నీళ్లు తాగటం మర్చిపోతున్నారు. చాలా సింపుల్ విషయం, కానీ అశ్రద్ధ చేస్తున్నారు. ఈ మందు తాగితే లివరు కిడ్నీల పైన చాలా దుష్ప్రభావం పడుతుంది, అందరికీ తెలిసిందే. దీన్ని తగ్గించడానికి నీళ్లు ఎక్కువగా తాగాలి. వాటర్ అనేది యూనివర్సల్ సాల్వెంట్, అన్ని విషయాలని తనలో విలీనం చేసుకుంటుంది. సరిపడా నీళ్లు తాగటం వల్ల కిడ్నీలు కాలేయం పైన భారం తగ్గుతుంది. ఈ వ్యర్థాన్ని మన లివర్ బయటికి పంపిస్తూ ఉంటుంది కదా. కాబట్టి రోజుకి కనీసం 8 నుంచి 12 గ్లాసుల నీళ్లు తాగాల్సి ఉంటుంది. ఇది మనిషిని మారుతూ ఉంటుంది అనుకోండి. అయితే ఈ గ్లాసుల విషయంలో కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, చిన్న గ్లాసుల పెద్ద గ్లాసుల అని. ఇలాంటప్పుడు ఒక చక్కటి సూచన ఏంటంటే 3 నుంచి 4 లీటర్లు బాటిల్స్ నింపి పెట్టుకొని రోజు మొత్తం మీద వీటిని తాగుతూ ఉండాలి. వయస్సు, తిండి, వాతావరణం, వాడుతున్న మందులను బట్టి ఇది మారుతూ ఉంటుంది. అతి ముఖ్యమైన మరొక సూచన ఉంది, వెయిట్ని మెయింటైన్ చేయాలి. మనిషి బరువుకి కాలేయపు పనితీరుకి మధ్య ప్రత్యక్షమైన సంబంధం ఉంది. అందుకే హెల్దీ వెయిట్ని మెయింటైన్ చేయాలి. అధిక బరువు కాలేయం పైన ఒత్తిడిని పెంచుతుంది. ఇది లివర్లో ఆ ఇన్ఫ్లమేషన్తో పాటు ఫైబ్రోసిస్ పరిస్థితికి కూడా దారితీస్తుంది. ఈ పరిస్థితి రాకుండా ఆ బరువుని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఆరోగ్యకరమైన బరువు అంటే ఎంత అంటే BMI అనేది, బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. ఇది మీకు క్యాలిక్యులేటర్స్ దొరుకుతాయి. సింపుల్గా చెప్పాల్సి వస్తే హైట్ ఇన్ సెంటీమీటర్స్ -100 ఇస్ ద డిజైరబుల్ మ్యాక్సిమం వెయిట్ ఇన్ కిలోస్. మీ హైట్ను ముందు సెంటీమీటర్లో చూసుకొని దాంట్లోంచి 100 తీసేయాలి. మీరు ఉండాల్సిన వెయిట్ కిలోల్లో వస్తుంది. మీరు 165 సెంటీమీటర్లు ఉంటే 100 తీసేస్తే 65 సెంటీమీటర్ల ఆన్సర్. ఇలాగే ఎత్తుకు తగ్గిన బరువు ఉండాలి. అలాగే అతి ముఖ్యమైన సూచన మరొకటి ఉంది, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామం ఏదో కండల కోసము గుండె కోసం మాత్రమే కాదు, కాలేయానికి కూడా చాలా అవసరం. వ్యాయామం చేయటం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. కాలేయంలో దీంతో కొవ్వు తగ్గుతుంది, ఫ్యాటీ లివర్ తగ్గుతుంది. శారీరక శ్రమ అనేది లివర్ సిరోసిస్ని రివర్స్ చేసినట్టుగా కూడా అధ్యయనంలో తేలింది.
వారంలో కనీసం 150 నుంచి 300 నిమిషాల వరకు ఎక్సర్సైజ్ చేయాలి. ఆయుర్వేదం అర్ధశక్తిగా వ్యాయామం చేయమని చెప్తుంది. ఇక కొంతమంది అడుగుతూ ఉంటారు, ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడేటప్పుడు ఈ టీకాలు ఇలాంటి హెపటైటిస్ బి వ్యాక్సిన్స్ తీసుకోవచ్చా అని. డెఫినెట్గా తీసుకోవచ్చు. హెపటైటిస్ ఏ, బి ఇలాంటి టీకాలు తీసుకోవచ్చు. హెపటైటిస్ ఏ అనేదేమో కలుషితమైన ఆహారం తినడం ద్వారా వస్తుంది, లేదా అది హెపటైటిస్ ఏ ఉన్న వ్యక్తికి దగ్గరగా ఉండటం వల్ల వస్తుంది. ఇది అంటువ్యాధి ఒక రకంగా. హెపటైటిస్ బి అనేది కొద్దిగా డిఫరెంట్, శారీరక ద్రావాల ద్వారా ఇది వ్యాపిస్తుంది, స్రావాల ద్వారా. కాబట్టి వీటి నుంచి జాగ్రత్త పడాలి. అన్నిటికీ మించి ఇంకొకటి, కొన్ని మెడిసిన్స్ తోటి ఆల్కహాల్ ఇంటరాక్ట్ అవుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యం వచ్చినప్పుడు మామూలుగా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు కొన్ని మెడిసిన్స్. కొంతమంది అతి తెలివికి ఉదాహరణకి ఇప్పుడు నిద్ర మాత్రలే ఉన్నాయనుకుందాం, ఆల్కహాల్తో పాటు తీసుకునే వాళ్ళని కూడా నేను చూశాను. ఇలాంటి సమయంలో మద్యం పొరపాటును కూడా మీరు తీసుకోవద్దు. తాజా అధ్యయనాల ప్రకారంగా 18 నుంచి 79 సంవత్సరాల మధ్య వయసున్న వాళ్ళని పరిశీలించారు. మెడిసిన్ మాత్రమే తీసుకున్న వాళ్ళతో పోలిస్తే ఆల్కహాల్తో పాటు మద్యాన్ని మిక్స్ చేసి తీసుకున్న వాళ్ళలో లివర్ వేగంగా దెబ్బతిన్నట్టుగా ఐడెంటిఫై చేశారు. అతి ముఖ్యమైన మరొక సూచన ఉంది, హెల్దీ ఫుడ్, ఆరోగ్యకరమైన ఆహారం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మద్యం తాగేవాళ్ళు తప్పకుండా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఆల్కహాల్ మీద ఉన్న శ్రద్ధ ఫుడ్ మీద పెట్టరు, కానీ తిన్న తిండిని ప్రాసెస్ చేసేది లివరే కదా. అప్పటికే మద్యంతో ఇబ్బంది పడుతున్న కాలేయం అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల మరింతగా దెబ్బతింటుంది. దీనివల్ల దీర్ఘకాలంలో లివర్ జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మద్యం తాగేవాళ్ళు తప్పకుండా పోషకాలతో నిండిన మంచి ఆహారం తీసుకోవాలి. అతి ముఖ్యమైన సూచన ఏమిటంటే, ఆల్కహాల్ తీసుకోకండి. తీసుకోవటం తప్పదనుకుంటే బాగా తగ్గించండి. అంటే ఈ రక్షణ సూత్రాలు పాటించడంతో పాటుగా మద్యాన్ని మినిమైజ్ చేయాలి. ఇది చాలా ముఖ్యం. అంటే ఎంత మినిమైజ్? వారానికి 30 ml కంటే ఎక్కువ తాగకూడదు. నిజానికి ఆల్కహాల్ ఎంత తక్కువ తీసుకున్నా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తుంది, మెయిన్గా లివర్ దెబ్బతింటుంది. కాబట్టి వీలైతే మద్యాన్ని పూర్తిగా మానేయాలి. తప్పనప్పుడు ఇట్లాగా కన్స్ట్రిక్ట్ అంటే మీకు మీరే ఒక రేషన్ ఏర్పరచుకొని దీన్ని తీసుకోవాలి. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం ద్వారా చాలా వరకు రిస్క్ని తగ్గించుకోవచ్చు. ఒకవేళ ఈ పాటికే మీకు ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 ఇలాంటివి ఉంటే అప్పుడు దీనికి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ సహాయపడతాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.